అందరికీ నమస్తే అండి. నేను మీ వరప్రసాద్ సుంకేసుల. వెల్కమ్ టు సిమ్సార్ ఛానల్. ఈరోజు ఏపీలో పనిచేస్తున్న కార్మికుల అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అందించింది మన ఏపీ ప్రభుత్వం. వాళ్ళకిచ్చే పెళ్లి కానుక, ప్రసూతి సాయం, సహజ మరణం, అంత్యక్రియలు వీటి యొక్క అమౌంట్ అనేది భారీగా పెంచింది. ఈ ప్రయోజనాలు మనకు కావాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం. మొట్టమొదటగా ఏపీలో మీరు కార్మికులని తెలియాలంటే మీ దగ్గరలో ఉన్న లేబర్ ఆఫీస్కి వెళ్ళి మీరు లేబర్ కార్డ్ అనేది ఒకటి అప్లై చేయాలి. అది అప్లై చేసి అది ఉంటేనే ఇవన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఆ కార్డు ఉన్న తర్వాత మీకు పెళ్లి కానుక 20,000 ఇస్తారు. ఈ పెళ్లి కానుక మీకు కావాలంటే పెళ్లి పత్రిక, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, క్యాస్ట్ సర్టిఫికేటు, మ్యారేజ్ సర్టిఫికేటు ఇవి కానీ ఎత్తుకెళ్ళి మీరు సచివాలయంలో ఇస్తే వాళ్ళు మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. అంటే పెళ్ళైన 6 నెలల లోపు ఇది అప్లై చేసుకోవాలి. అలాగే ప్రసూతి సాయం అంటే మీరు డెలివరీ అయితే ఇది కూడా సేమ్. ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ భర్తది ఆధార్ కార్డు, పుట్టిన సర్టిఫికేటు, డిశ్చార్జ్ ఫామ్ ఇవన్నీ తీసుకెళ్ళి సచివాలయంలో అప్లై చేస్తే 6 నెలల లోపు అప్లై చేయాలి. అప్పుడు 20,000 మీకు అమౌంట్ వేస్తారు. సహజ మరణం వాళ్ళు గారిని సహజంగా మరణించినట్టయితే వాళ్ళు 1 year లోపు అప్లై చేయొచ్చు. డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి సబ్మిట్ చేయాలి. అలాగే వాళ్ళు మరణించిన వెంటనే మీరు దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ పంచాయతీ ఆఫీస్లో కానీ కలిస్తే అంత్యక్రియల కోసం 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఈ ప్రయోజనాలన్నీ రావాలంటే ఖచ్చితంగా మీ లేబర్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉండాలి. అంటే పెళ్లి చేసుకునే టైంలో, ప్రసూతి అయ్యే టైంలో, మరణించే టైంలో మీకు కంపల్సరీగా లేబర్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉండాలి. ఈ లేబర్ కార్డ్ అనేది ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. ఇటువంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.